మండలం జరుపులగూడెం గ్రామం. నా పేరు అంబటి మోహన్ రావు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. దాదాపు 11 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు గెలిచినాక మాకు దాదాపు మొత్తం బీదవానికి తప్పనిచ్చి సరైన 10 ఏళ్ల పాలన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి లబ్ధి అయితే పొందలేదు. ఇవాళ బీదోనికి ప్రతి ఒక్కరికి ఇవాళ దాదాపు కరెంటు బిల్లు అయితే ప్రతి ఒక్కరికి ఇంటికి 500 కానించి 350 కానించి 500 రూపాయల బిల్లు వచ్చేది. ఇవాళ ఆ బిల్లు అనేది ప్రతి ఒక్క భారం తగ్గింది బీదవానికి. అదేవిధంగా గ్యాసు 500కే బోనస్ ఇచ్చి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ దాదాపు మూడు ఎకరాల కానించి 5 ఎకరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వేసింది. ఇది రైతు బంధు ఖచ్చితంగా ఈ 7 ఎకరాల వరకు కూడా వేస్తానని గ్యారెంటీ చెప్తుంది. ఎందుకంటే 100 బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ధనిక రాజ్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్వనాశనం చేసి వదిలిపెట్టాన ఆ భారాన్ని తట్టుకుంటూ కూడా ఆ అప్పులు కట్టుకుంటూ కూడా బీదలకి చేయాలనే కాంపిటీషన్ తోటి ప్రతి ఒక్కరికి పేదవాడు బతికి ఆరోగ్యంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ వినాదం, మా కాంగ్రెస్ పార్టీ విధానం. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి కాలనీళ్ళు ప్రతి ఒక్క ఊళ్ళో 10 ఏళ్ల ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక డబల్ బెడ్రూమ్ అనేది రాలేదు. ఇవాళ ఖచ్చితంగా నా ఊళ్ళే 80 ఇళ్ళకు ఆన్లైన్ కూడా చేపించి ఉంచాను. అదేవిధంగా మళ్ళీ ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా 2 లక్షలు అనుకున్న 1,95,000 ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయింది. కొంతమందికి కాకపోవచ్చు, ఏదో మిస్టింగ్ ఏదో ఒకటి దానికి ఉంటుంది. ఆన్లైన్లో సిస్టమ్ అవుతుంది కాబట్టి ఇవాళ ఏదో గింత కట్టుకున్న కొడతాలకు అది పోవటం నాకు పడలేదు అనేది అది అపోహ తప్పనిచ్చి అలాంటిది ఏమి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కరి పనులకి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా చేస్తే నేను సభాముఖంగా నేను చెప్పగలుగుతున్నా. అట్లానే సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి? మాకు ఖచ్చితంగా ఇవాళ సన్న బియ్యం ఖచ్చితంగా 6 కేజీల చొప్పున, మనిషికి 6 కేజీల చొప్పున ఖచ్చితంగా ఇస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఇవాళ దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి కూడా పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లగాళ్ళు పుట్టి 7 ఏళ్ళ పిల్లగాళ్ళు అయినా కూడా ఇంతవరకు ఆ కుటుంబానికి కార్డు లేదు. ఇవాళ ఖచ్చితంగా కార్డు దాదాపు మా కాడ 670 కార్డులు నెంబర్లు అయితే వచ్చినాయి ఇప్పటివరకు. ఆ నెంబర్ల మీద కూడా ఇవాళ బియ్యం ఇస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. అదే కాకుండా మళ్ళీ ఇవాళ ఈ బస్సు కూడా ఫ్రీ. కనీసంగా పల్లెటూళ్ళ కంటే సాధ్యపట్టలేదు కానీ ప్రతి ఒక్క టౌన్కు పోతే, హైవే రోడ్డుకు పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ వరకు కూడా పోయి కూడా మళ్ళీ ఇళ్ళకి వచ్చి సురక్షితంగా చేర్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిచ్చి ఏరియా వాళ్ళది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిది తప్పనిచ్చి ఎవరిది లేదు. మళ్ళా ఇది భట్టి విక్రమార్కుడు ఇలా తప్పనిచ్చి ఎవరిది లేదని మేము సభాముఖంగా చెప్పుకుంటున్నాం. ధైర్యంగా గుండె మీద చేసుకొని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫలానా అభివృద్ధి చేస్తుంది అన్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మా భావం తప్పనిచ్చి, అలాంటిది ప్రతి ఒక్కరికి రాలేదనేది ఎవరైనా ఏలు పెట్టి చూపెట్టే వాళ్ళకి వాళ్ళకి సాయం చేస్తానికి మీ ఎలువెల్లలో ఉండి గ్రామ శాఖ నుంచి మండలానికి నుంచి నియోజకవర్గంగా పోయి కూడా తీసుకొచ్చి వాళ్ళ సహకార తోడ్పడతామని మేము చెప్తున్నాం. సార్, మీరు సుదీర్ఘ 10 సంవత్సరాలు గ్రామ శాఖగా ఉన్నారు. గత పాలనలో ఎలాంటి అభివృద్ధి చెందింది సార్ మీ గ్రామం? 10 సంవత్సరాల నుంచి దాదాపు ఎక్కడ ఒక రోడ్డు అనేది లేదు, ఒక సీసీ రోడ్డు అని లేదు. 10 సంవత్సరాల 11,54,000 రూపాయలు మా ఊరికి వచ్చినాయి 10 సంవత్సరాలలో. అంత తప్పనిచ్చి రాలేదు. మాకు దగ్గర, మా ఊరికి దగ్గర పట్ట హనుమంతరావు అనేది డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన చొరవతోటి ₹1,00,00,000 ఇస్తేనే మా ఊరికి కొద్ది అభివృద్ధి చెందింది తప్పనిచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అతను ఇచ్చినది తెలియదు. మా కానించి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో పార్టీలో పోయినోడే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొన్న మేడం గారు వస్తే ఖచ్చితంగా ఆ మీటింగులో గ్రామ శాఖ మీటింగ్ పెట్టాం, కార్యవర్గ మీటింగు. ఆ మీటింగ్లో మేడం గారు వచ్చింది. ఇవాళ సభాముఖంగా నువ్వు చెప్పాలంటే నీకేమేమి నిధులు ఇచ్చినో చెప్పంటే ఖచ్చితంగా చెప్పిండు. నాకు తప్పైంది, నీ పోవటం కరెక్ట్ కాదు.
అనేది ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పిండు. అదేవిధంగా ఇప్పుడు ఇలా దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానించి దాదాపు 16 నెలలు అవుతుంది ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. దాదాపు 58 లక్షల రూపాయలు ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు కట్టించిన. అదేవిధంగా చిలుకు బేతోలు కానించి 24 కోట్ల రూపాయలతోటి తిరుపలగూడానికి డబల్ రోడ్డు పెట్టించిన. మేడం గారితో మొన్ననే ఈ రాయనగూడెం కానించి ఈ చెన్నారిగూడెం వరకు మేడం గారు మళ్ళీ మాకు హామీ ఇవ్వటం జరిగింది. దాదాపు ఈ నెలాఖరు వరకు నీకు శంకుస్థాపన శాస్త్రవేత్త అధ్యక్షుల వారు ఖచ్చితంగా మీకు చేస్తామని అన్నది. ఖచ్చితంగా మా గ్రామాల్లో ఖచ్చితంగా అభివృద్ధి కావటం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయంలో ఉన్నప్పుడు అయింది. మళ్ళీ అదే ప్రకారంగా ఇవాళ అవుతుంది తప్పనిచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సాధ్యపడలేదు. సార్ మీ ఎమ్మెల్యే గారు అంత మెజార్టీగా గెలవడానికి ప్రధాన కారణమే సార్? మా ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన పాలనే ఇవాళ వాళ్ళు గెలిపించింది. అది 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అనేది ముసుగు వేసుకొని వచ్చిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆ ముసుగుతోటి కప్పుకొని సెంటిమెంట్ తోటి మన నిధులు, మన నియామకాలు, మన అని భావాలతోటి వాళ్ళు ముందు సెంటిమెంట్ పెట్టి ఆ ప్రకారంగా రావటం తప్పనిచ్చి దాదాపు ఒక 5 ఏళ్ళు చూసిర్రు. తర్వాత 5 ఏళ్ళు రాబోతాలకే ముసలోళ్ళకి 2,000 రూపాయలు పెంచటం వల్ల, 7 రూపాయలు ఉన్న దాన్ని 2,000 పెంచటం వల్ల ముసలోళ్ళ ఆకర్షణ అయితే ఈ తెలంగాణ సెంటిమెంట్ అయితే ఈ చదువుకున్న ఉద్యోగులు అయితే నిరుద్యోగంగా ఉన్న మన ఉద్యోగాలు మనకు వస్తాయనే వినాదంతో రెండో తల వేసిర్రు. అలాంటి టీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఖచ్చితంగా సాగుద్ది. ఇంకా 15 ఏళ్ల దాకా కూడా ఇక్కడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మా కాడ అలాంటి సన్నివేశాలే లేవు. సార్ మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అతి దగ్గరలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీ నియోజకవర్గం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? మా అదృష్టం ఏంటంటే మా 2 కాంపిటీషన్లు ఉత్తమ్ సార్కి ఖచ్చితంగా మంత్రి పదవి రావటమే మాకు ఎక్కలేని కోరిక. మాకు ముఖ్యమంత్రి కావాలన్నది ఇంకా కోరికే. అది కాలేదు. సరే దురదృష్టవశాత్తు ఎవరు చేసినా ఒకటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సోషలిజం పార్టీ, అందరు ఐక్యంగా ఉండే పార్టీ. అందరూ కొట్లాడినా కూడా మళ్ళీ దాదాపు అర్ధగంటలనే మాట్లాడుకొని దాన్ని విమర్శించుకొని ఆలోచించుకొని చేసేది. కాబట్టి అక్కడ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు వాళ్ళ చేరకు వాళ్ళ మేరకు ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా తప్పనేదే కాదు. ఖచ్చితంగా ఆయన కూడా సబ్జెక్ట్ ఉంది. ఆ రాజకీయ నాయకుల్ని, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, తండ్రిని, మామని, అల్లుడిని, కొడుకుని, ముగ్గురిని కూడా, నలుగురిని కూడా కలిపి మింగి ఊసే సబ్జెక్ట్ ఉంటానే అతనికి ఇవాళ ఆ పదవి, ముఖ్యమంత్రి అనే పదవి దక్కింది. ఆయన రావటం వల్లనే ఇవాళ మీటింగులు పెట్టినా, ప్రతి ఒక్కరిని తీసినా చెందిన దానివల్లనే అది కూడా చదవ వచ్చింది. జనంలో పోయి చెప్పుకోలేదు. మేము ఫలాన్ని ఇచ్చినా చెప్పుకోలేము. మా వాడు టీఆర్ఎస్ పార్టీ ఏది చెప్పుకోకుండా చేసింది. ఇలా ఇది మిషన్ భగీరథని పెట్టిండు. దాదాపు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోసిన సీసీ రోడ్లో కానీ ఇంటికి 15 అడుగులు అన్ని కాళ్ళే. మామూలుగా ఇంతవరకు మిషన్ భగీరథ నీళ్లు రావటం అనేది ఇంతవరకు చరిత్ర కూడా మాకు తెలియదు. సార్ మరి అద్భుతమైన పథకం మిషన్ కాకతీయ అంటున్నారు సార్. అదంతా ఒకటి బూటకం తప్పనిచ్చి, వాళ్ళ బోకస్ తప్పనిచ్చి, మేడగడ్డదంతో ఆ బ్యారేజ్ అంతా దీనికంటే అంత తప్పనిచ్చి వాళ్ళ కొడుకు మామది అది కంపెనీ. ఆ కంపెనీ వల్ల వాళ్ళ పైపులన్నీ కొన్ని గత 30 ఏళ్ళ నుంచి మూలబడి ఉన్నాయి. వాటిని ఈ జనాల దోసి వాళ్ళు దోసిపెట్టేందుకోసమే ఈ మిషన్ భగీరథ అనేది పెట్టిండు. అలాంటిది ఒకవేళ పెట్టేది అనుకుంటే ప్రతి ఒక్క ఊళ్ళో 4 ఏపులో 4 బోర్లు వేసి వాటర్ ట్యాంకులు కట్టించి ఆ ఊరికి ఇవ్వనండి. ఎక్కడో కృష్ణానది కాడికి తీసుకొచ్చి పల్లెటూళ్ళలో తీసుకొచ్చి ఆ పైపులు ఎక్కడ బలుగుతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి. దానికి మామూలు అవినీతి అనేది కాదు. దానికి అసలు ఎవరు ఉన్నారని కూడా తెలియదు. ఒక మండలానికి నియోజకవర్గాలలో ఒక మండలానికి పోతే కూడా లేదు. దానికి నియోజకవర్గాల్లో పోతేనే ఒక ఆఫీస్ కాడికి పోతే పంపిస్తూ వస్తాయండి, పోతాయని అంటారు. ఇంతవరకు దాన్ని ఆ దృష్టి పెట్టినోడు కూడా లేడు. సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోకపోతుంది సార్ మీ మండలంలో? మా మండలంలో 36 గ్రామ పంచాయతీలు. 36 గ్రామ పంచాయతీలలో దాదాపు ఒక 2 తప్పనిచ్చి అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. సార్
ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి డెవలప్‌మెంట్ ఉంది? సూర్యాపేట జిల్లా అయిన తర్వాత ఏ విధంగా ఉంది సార్? వాస్తవంగా అయితే నల్లగొండ జిల్లాగా ఉన్నప్పుడు మాకు కొద్దిగా దూరంగా ఉంది. కొద్దిగా మాకు అందుబాటులో అయితే లేదు. పోవటం ఇబ్బందే, రావటం ఇబ్బందే. అప్పట్లో సాధ్యపడలేదు. సరే కేసీఆర్ కొన్ని చేయలేదనమాట. మండల ఈ మండల ఈ ఇది పెట్టడం సూర్యాపేట జిల్లా పెట్టడం అనేది మంచిదే. ఎందుకంటే కొద్దిగా స్థానికంగా దగ్గర పట్ల ఉంది. ఈ స్థానిక సూర్యాపేట అయిన కాడికి కొద్దిగా అభివృద్ధి కూడా కొద్దిగా ఎక్కువ జరుగుతుంది. సార్, రానున్న స్థానిక ఎన్నికల్లో మీకు సర్పంచ్‌గా మీ అధిష్టానం గుర్తించి మిమ్మల్ని సర్పంచ్‌గా చేయమంటే చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత 13 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు చేసుకుంటా ప్రతి ఒక్కరిని ఎన్ని వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా పార్టీని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 5గురిని కండవ కప్పితే టీఆర్ఎస్ కప్పితే నేను ఎంత బాధపడ్డానో, నేను ఏం పెట్టినో, ఏం చేసిండో, వాళ్ళని ఎట్లా పిలుచుకున్నో, వాళ్ళ దాంట్ నుంచి నా కానించి నేను 5గురిని తీస్తే నేను 10 మందిని తెల్లారే మళ్ళీ పార్టీల కండవ కప్పేది. అలాంటి సిచ్యువేషన్ తోటి పార్టీని బతికించుకుంటూ ప్రతి ఒక్క దాని ప్రోగ్రాలకి డబ్బులు పెట్టుకుంటూ చేసుకుంటూ తిరుక్కుంటూ ఉన్నాం. ఇవాళ బీసీ వస్తే గనక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడివి నువ్వే చేయాలి బీసీగా. అంటే నేను కూడా ఒకటి వాళ్ళతోటి ఇక్కడ ఉన్న గ్రామ పార్టీ వాళ్ళతో అందరితో చెప్పిన, బీసీ వస్తేనే చేస్తాను అనేది ఒత్తిడి పెట్టద్దు. జనరల్ వస్తే నా వాళ్ళకే తిప్పలబడ్డాడు మనం మీరున్నారు, మీకు అవకాశం అది. నేనైతే ఉన్న వాస్తవం నేను చెప్తున్నా మీకు. అంత తప్పనిచ్చి మాత్రం బీసీ వస్తే నేను చేస్తా. వస్తే మాత్రం నా అభివృద్ధి ప్రకారంగా మాత్రం మనం ఖచ్చితంగా గెలిపైతే ఖాయం. గెలిచేదైతే ఖాయం. కానీ చేసే అభివృద్ధిలో ప్రతి ఒక్క కేంద్రం కానించి రాష్ట్రం వరకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు వస్తుందో ఆ నిధులను మన ఊరికి కావాలని ఎంతవరకైనా కొట్లాడి వాళ్ళతోటి భంగపడి భయపెట్టైనా ఏ తీరునైనా తీసుకొచ్చి ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేయటమే నా జీవని నేను కోరుకుంటున్నా. సార్, బీసీ వర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ అనేది మామూలైంది కాదు. ఇవాళ దాదాపు 45% ఇచ్చిందంటే ఇవాళ ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు లేదు. ఇవాళ ఏకైక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన బిల్లు మా క్యాబినెట్ కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళంతా చంద్రబాబు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఆమోదించటం లేదు. దాని మీద మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతుండు. ఖచ్చితంగా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసేంతవరకు 40% వచ్చేంతవరకు కూడా మా పోరాటం ఆగదు. మా ముఖ్యమంత్రి గారు ఆగరు, మా మంత్రులు ఆగరు. ఖచ్చితంగా చేసి తీరుతామనేది మా సభాముఖంగా మేము చెప్తున్నాం. బీసీ బంధు, దళిత బంధు, యాదవుల గోళ్ళ పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? మామూలు ఘోరం కాదు. బీసీలు అనేది బీసీలకు రాలే. 10 ఏళ్లలో బీసీ ఒకటి, బీసీ-డి ఒకటి, బీసీ-సి ఒకటి, 3 వచ్చినాయి. దళిత బంధు అనేది లాస్ట్ తరుణంలో ఎన్నికల మూమెంట్ ఇంకొక నెల 2 నెలలకి ఎన్నికల కోడ్ పడుద్దనంగా దాన్ని ఏం చేసిన అప్పుడే 10 లక్షల రూపాయలు ఒక్కడికే ఇచ్చేది. తర్వాత ఏంది మనిషికి 1 లక్ష రూపాయలు పంచుకో అనేది ఆ కాంపిటీషన్ వచ్చి అది అట్టనే ఆగిపోయింది. రాలేదు, ఈ పంచుకోలేదు, ఈ పోలేదు. సార్, రానున్న స్థానిక ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు, మీ నియోజక ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎలాంటి సర్పంచ్ ఉంటే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది? మా ఊళ్ళే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తల కానించి నాయకుల కానించి కూడా దాదాపు ఎవరి కాడ మాత్రం ఇంతవరకు అవినీతి అనేది తెలియదు. మా పార్టీ కాంగ్రెస్ దాని శాఖ అలాంటిగా మా కాడ పుట్టిన కానించే పార్టీ బలోపేతంగా ఉంది. మండల వేదికనే మా కాడ అలాంటి అవినీతి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేసినా కూడా పార్టీ ఏకంగా అతనితోటి తిరుగుతానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి పార్టీ భావాలు మా కాడ లేవు. ఎస్సీ వచ్చినా, ఎస్టీ వచ్చినా, బీసీ వచ్చినా, జనరల్ వచ్చినా దాన్ని ఆమోదిస్తానికి మేము అతనితో కలిసిపోతానికి సిద్ధంగా ఉంటాం. అదే ప్రకారంగా మండల వేద్యం కూడా దాదాపు మేము అదే ప్రకారం మా కాడ బీసీ జనరల్ అనేది దాదాపు జనరల్ ఒక 2 వచ్చేట్టుంది. తర్వాత అన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అవి ఒక 3 వచ్చేట్టుంది. ఎక్కువ శాతం బీసీ అనేది ఉన్నది. ఖచ్చితంగా బీసీ అయినా ఎవరైనా జనరల్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మండల బేసిగా కాంగ్రెస్ పార్టీ
పేదలకు న్యాయం చేస్తుందనేదే నా అభిప్రాయం. ఖచ్చితంగా మా కాడున్న ప్రతి ఒక్క కార్యకర్తది కూడా అదే. మండల వేదికగా వినాదం కూడా మా అభిప్రాయాలయ్యే. ప్రతి ఒక్క పేదవాడికి ఎక్కువ శాతం పొందాలంటే దాదాపు 10 ఎకరాల నుండి కంటే దిగువలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా న్యాయం అనేది జరగాలనేది మా ఆకాంక్షన. మా మండల వేదిక కూడా అది. సార్ ఎలాంటి సర్పంచ్ ఉంటే గ్రామ అభివృద్ధి అవుతుంది సార్? ఎలాంటి సర్పంచ్ అంటే దాదాపు ఒక 10 రూపాయలు ఉండాలి. 10 రూపాయలు ముందు పెట్టి పని చేయాలి. తర్వాత వచ్చినప్పుడు నిధులు తీసుకోవాలి. ఏదైనా నిధులు రాలేదంటే పోయి దాదాపు ఒక్కడు కాకపోతే ఇక పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకొని పోయి మండల వేదిక కొట్టారు. మండలి కాకపోతే నియోజకవర్గంగా పోయి మాట్లాడి తీసుకొచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలి. నడిపించినప్పుడే ప్రతి ఒక్క సర్పంచ్ అనేది అతని పేరు నినాదం అతని అభివృద్ధి ఖచ్చితంగా చిరస్థాయిగా నిలబడుద్ది. అప్పుడు ఆ పార్టీ ప్రతిష్టంగా అనేది ఆ గ్రామంలో ఉంటుంది. అలాంటిది చేయనప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా చేయనప్పుడు, ఏది కూడా అభివృద్ధి చేయనప్పుడు గెలిచినా నాకు అవసరం లేదు, అవి వచ్చే శాతం లేకపోతే లేదు, నేను తిరగను, అవి వచ్చినాయి కానీ నా కాడ డబ్బులు లేవు, నేను చేయనంటే మాత్రం అది ఆ పార్టీకే ఆ ఊళ్ళో ప్రతి ఒక్క చేసిన సర్పంచి ఖచ్చితంగా ఆ ఊరికి నష్టం చేసేదంటే ఆ పార్టీ వాడి తప్పనిచ్చి రెండోడు కాదని సభాముఖం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.